హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో థ్రెడ్ బ్యాంగిల్స్ని రెడీ చేసుకున్నాను కదండి. ఈ వీడియోలో చాలా ఈజీగా థ్రెడ్ని యూజ్ చేసి టిక్ టాక్ని రెడీ చేసుకుందాము. సో దానికోసం టిక్ టాక్స్, థ్రెడ్, గమ్ము, సిజర్, కుందన్స్ అయితే తీసుకున్నాను. నార్మల్ ప్రాసెస్లోనే థ్రెడ్ని 15 to 20 లేయర్స్ అయితే తీసుకోవాలి. ఈ థ్రెడ్ లేయర్స్ని స్మాల్ సైజ్ ఒకటి, లాంగ్ సైజ్ ఒకటి తీసుకోవాలి. స్మాల్ సైజ్ ఎందుకు అంటే టిక్ టాక్స్కి ఈ ఎడ్జెస్ ఉంటాయి కదండి, ఈ ఎడ్జెస్ని అయితే నీట్గా కవర్ చేసుకోవాలి. సో ఇలా థ్రెడ్ ఎడ్జెస్ని కవర్ చేయడం అంత ఈజీ కాదు, కొంచెం డిఫికల్ట్గానే ఉంటుంది. కానీ కొంచెం నిదానంగా జాగ్రత్తగా ఈ ఎడ్జెస్ని అయితే కవర్ చేసుకోవాలి. ఎంత థ్రెడ్ అయితే పడుతుందో అంత థ్రెడ్ని యూజ్ చేసి ఈ ఎడ్జెస్ని అయితే కవర్ చేసుకోవాలి. ఈ విధంగా టిక్ టాక్కి కింద ఎడ్జ్ని కవర్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇదే విధంగా పై ఎడ్జ్ని కూడా జాగ్రత్తగా కవర్ చేసుకోవాలి. రెండు ఎడ్జ్లు నీట్గా కవర్ అయిన తర్వాత ఇప్పుడు లాంగ్ థ్రెడ్ లేయర్ది తీసుకొని నార్మల్ బ్యాంగిల్కి అయితే మనం ఎలా చుట్టుకుంటామో అదే ప్రాసెస్లో 7 to 8 రౌండ్స్ అయితే టిక్ టాక్కి చుట్టుకోవాలి. ఈ విధంగా చుట్టుకున్న తర్వాత థ్రెడ్ని ఇలా లోపల నుంచి అయితే చుట్టుకోవాలి. నార్మల్ ప్రాసెస్లోనే థ్రెడ్ని గ్యాప్ లేకుండా టిక్ టాక్ చుట్టూ చుట్టుకోవాలి. జాగ్రత్తగా ఈ విధంగా థ్రెడ్ని ఫుల్గా గ్యాప్ అనేది లేకుండా నీట్గా చుట్టుకోవాలండి. థ్రెడ్ని టిక్ టాక్కి ఫుల్గా కవర్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ టిక్ టాక్ని మనకి నచ్చిన మోడల్లో మనం డెకరేట్ చేసుకోవడమే. మనకి నచ్చిన మోడల్ షేప్లో ఈ గమ్ అతికించి ఆ కుందన్స్ని అయితే అలంకరించుకోవాలండి. ఫైనల్లీ టిక్ టాక్స్ అయితే ఈ విధంగా రెడీ అయ్యాయి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.